హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో. మనం ఈ బిర్యానీ కోసం రెస్టారెంట్కి దాబాలకి వెళ్ళవసరం లేదు. చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక మందపాటి బాటమ్ ఉండే పాన్ ఒకటి తీసుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే మొత్తం నెయ్యి లేకపోతే మొత్తం ఆయిల్ అయినా వాడచ్చు. దీంట్లో ఇప్పుడు మనం బిర్యానీకి వాడే మసాలా అంతా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు తరిగిన ఆనియన్ని వేసి ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇది ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుందాము. జీడిపప్పు అనేవి మంచి ఫ్లేవరింగ్ ఇస్తుంది బిర్యానీకి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. అవి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకులు 2-3 యాడ్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ అయిపోయినాయి కదా, అంటే ఆనియన్స్ అన్నీ బ్రౌన్గా వచ్చేసిన తర్వాత ఆనియన్స్ అన్నీ పక్కకు జరిపేసి ఇప్పుడు అదే ఆయిల్లో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని ఇలా కొంచెం సేపు అయిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఈ పెరుగు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగులో ఉన్న వాటర్ అలా ఊజ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు మనం దాంట్లో తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ యాడ్ చేసే వెజిటేబుల్స్ వచ్చేసి బంగాళదుంప, క్యారెట్ అండ్ బీన్స్. ఇవి 3 యాడ్ చేస్తున్నాను. మనం ఇలా ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఇది 1/4 వరకు కుక్ అయిపోతాయండి వెజిటేబుల్స్ అన్నీ. మరీ ఎక్కువగా కుక్ చేయని అవసరం లేదు. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పుదీనా పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర పుదీనా పౌడర్ లేకపోతే పుదీనా అయినా డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, లేకపోతే పుదీనాని పేస్ట్ చేసి అయినా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక లెమన్ని హాఫ్గా కట్ చేసుకొని ఆ హాఫ్ లెమన్ని నేను స్క్వీజ్ అవుట్ చేశాను. సరిపోతుందండి హాఫ్ లెమన్. ఇప్పుడు మొత్తం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేశానండి. అది కొంచెం ఉడికేలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నెలో ఇలా వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. దాంట్లో మనం షాజీరా, 4 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 1 యాలుక్కాయ వేసుకొని దాంట్లోనే మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఈ రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది 15 మినిట్స్ నానబెట్టుకున్నానండి. ఆ వాటర్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఆ వాటర్ చాలా ఉప్పగా అయ్యేదాకా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, రైస్ ఉడికిపోయాయి. 80% కుక్ అయిన తర్వాత రైస్ని తీసేయాలండి. ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకున్నాను కదా, యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, ఎందుకంటే ఓవర్గా కుక్ అవుతాయేమోనని. ఇప్పుడు ఆల్రెడీ కుక్ అయిపోయిన రైస్ ఇలా లేయర్గా వేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్. లేయర్గా కరెక్ట్గా వేసుకోండి. బిర్యానీకి మెయిన్ ఏంటంటే ఈ రైస్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో తీయడమే. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి పైన. ఇలా వేసుకున్న తర్వాత సాఫ్రాన్ కలర్ కొంచెం యాడ్ చేసుకోండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం సాఫ్రాన్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. అండ్ పైన కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేయండి. ఇలా మూత పెట్టేసుకోండి. ఇది నేను మూత పెట్టేస్తున్నాను ఎందుకంటే గ్రిప్ చాలా బాగుంటుంది దీనికి. ఒకవేళ మీకు స్టీమ్ బయటకు వచ్చేస్తుందంటే పిండిని చుట్టూ పెట్టేయండి, స్టీమ్ బయటికి రాకుండా. చపాతీ పిండిని కానీ మైదా పిండిని కానీ ఇలా మూత పెట్టేసుకొని ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అంటే ఒక దోస పాన్ తీసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్న దానిపైన పెట్టి ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్న రైస్ని దానిపైన పెట్టుకోవాలి. రైస్ పాన్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 25 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా,
మంచి కలర్ఫుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. అస్సలు భయపడమాకండి చేసేటప్పుడు రైస్ ఏమన్నా అవుతుందేమోనని. ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ బిర్యానీని. చూసారు కదా, రైస్ ఎక్కడ విరిగిపోదండి. మనం ఈ బిర్యానీని తీసేటప్పుడు కూడా ఇలా సైడ్ నుంచి ఇలా పెద్ద గరిటెతో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. అండ్ కింద మొత్తం మసాలా ఉంటుంది కాబట్టి కింద నుంచి తీస్తే ఆ మసాలా కూడా కొంచెం యాడ్ అవుతుంది రైస్లోకి. మనకి రైస్కి ఫ్లేవర్ అనేది మనం కింద స్టార్ట్ చేసుకున్న మసాలాతోనే వస్తుందండి. మొత్తం వెజిటేబుల్స్ వేసి కుక్ చేసుకున్నాం కదా, ఆ మసాలాతోనే వస్తుంది. కింద మనం యాడ్ చేసిన కర్డ్, ఏవైతే ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయో అదే మనకి గ్రేవీ కింద వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీని సర్వ్ చేసేస్తున్నాను ఆనియన్స్తో. చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారు కదా, కలర్ఫుల్ వెజిటేబుల్స్. మీరు ఇంకా క్యాలీఫ్లవర్ తింటే క్యాలీఫ్లవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, నేను గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను, పొటాటోస్. ఇవన్నీ మంచి